ఇండియన్ మార్కెట్ బూమ్ అవుతోందని అనుకుంటాం, కానీ ఎందుకు విదేశీ ఇన్వెస్టర్లు బిలియన్ డాలర్లతో ఇండియా నుంచి బయటికి వెళ్తున్నారు? ఫస్ట్ రీజన్ చూస్తే అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు హై, డాలర్ స్ట్రాంగ్గా ఉంది. అందుకే చాలా ఫారిన్ ఫండ్స్ సేఫ్ అనుకునే వాళ్ళు యూఎస్ బాండ్స్ మార్కెట్లకి క్యాష్ని షిఫ్ట్ చేస్తున్నారు. ఇక రెండోది చూస్తే ఇండియాలో షేర్స్ చాలా ఏళ్ళుగా ర్యాలీ అయ్యాయి. ప్రాఫిట్ బుకింగ్ కోసం కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇక్కడ మరొక పెద్ద కారణం ఉంది, అది వాల్యుయేషన్. చాలామంది విదేశీ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఇండియన్ స్టాక్స్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే కాస్త ఎక్స్పెన్సివ్గానే కనపడుతున్నాయి. కానీ కొన్ని సెక్టార్లలో ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువ రావడం, రూపీ ఎక్కడ వీక్ అవుతుందేమోనన్న టెన్షన్ కూడా ఈ అవుట్ఫ్లోకి కారణమైంది. ఇక అంటే ఫారినర్స్ పూర్తిగా ఇండియాని వదిలేశారన్నమాట కాదు, సెక్టర్ల మధ్య వాళ్ళంతా షిఫ్ట్ అవుతున్నారు, టైమింగ్ కూడా చూస్తున్నారు అంతే. మరిన్ని ఇలాంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మా ఛానల్ని ఫాలో కండి.